ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీరు రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శిల్పారామం వెళ్తున్నాం. హౌసింగ్ బోర్డ్ నుంచి బయలుదేరాం. మనం జేఎన్‌టీయూ నుంచి వచ్చేసాం శిల్పారామం దగ్గరికి అయితే. ఇదైతే పార్కింగ్ ఇది. చూడొచ్చు, పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఓకే, మనమైతే బయటకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం శిల్పారామంలో ఏమేమి ఉన్నాయి, ఏంటి, టికెట్ ప్రైస్ ఎంత, లోపల ఏమేమి షాపింగ్ చేయొచ్చు, ఏంటి అనేది మొత్తం చూసేద్దాం మనం. చూడొచ్చు, మనకి రాగానే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది ఇది బయటే చూడడానికి. ఇదైతే వచ్చేసి మనకి శిల్పారామం అనేది మెయిన్ గేట్ అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి టికెట్స్ ఇచ్చేది ఉంటుంది. ఈ కనిపించే దగ్గరే మనం టికెట్ అయితే తీసుకోవాలి. ఆ టికెట్ ఇచ్చేది సపరేట్గా ఉంటుంది. తీసుకున్న తర్వాత మనం అక్కడ కనిపిస్తున్న లైన్లో అయితే నించోవాలి. నేనైతే వెళ్తున్నాను, టికెట్ అయితే తీసుకొని వస్తాను నేను ఇప్పుడు. జనం చూడొచ్చు, చాలామంది ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు జనం. ఇంకా సండే అలా అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది రష్ అయితే. మామూలు రోజులైతే కొంచెం తక్కువగా ఉంటుంది. మనకి టికెట్ అయితే 60 రూపీస్ ఉంది. ఒక్కో టికెట్ అనేది వచ్చేసి 60 రూపాయలు ఉంది టికెట్ అయితే మనకి. ఓకే, టికెట్ అయితే తీసుకున్నాను నేను. మనమైతే ఇప్పుడు లైన్లో నించుందాం లోపలికి వెళ్ళడానికి. చూడొచ్చు, లోపలికి వెళ్ళడానికి మొత్తం మనం ఇలా లైన్లో నించోవాలి. ఇక్కడ అనేది టికెట్ అనేది చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే ముందు వచ్చేసి మనకి శిల్పారామం అనేది మ్యాప్ అనేది మొత్తం చూపిస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్. మనమైతే ఇటు నుంచే వచ్చాము. ఇక్కడ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మనకిది లోపల సైడ్ ఎంట్రన్స్ అనమాట. అంటే మెయిన్ గేట్ అనేది ఉంటుంది, కానీ అదైతే ఓపెన్ చేయరు. ఓన్లీ ఎగ్జిట్కే వాడతారు దాన్ని. మనం టికెట్ తీసుకున్నప్పుడు ఇటు సైడ్ నుంచే లోపలికి రావాల్సి ఉంటుంది. చూడొచ్చు, లోపలికి రాగానే మనకి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. ఇక్కడ మనకైతే చిన్న టెంపుల్స్ లాగా ఉంటాయి అన్నమాట, చిన్నవి. చూడొచ్చు, మీకు నాగదేవత ఆలయం అనమాట ఇది వచ్చేసి. మనం లోపలికి రాగానే ఫస్ట్ ఇవే ఉంటాయి అన్నమాట ఇక్కడ. తర్వాత మనకి గణపతి విగ్రహం అనేది కనిపిస్తుంది. చూడొచ్చు, మనకి ఈయన వచ్చేసి మనకి నాట్య గణపతి లాగా ఉంటాడు. చూడొచ్చు ఎంత బాగున్నాడు. ఇక్కడంతా నిలబడి సెల్ఫీలు అవి ఇవి దిగుతూ ఉంటారనమాట. ఎంట్రన్స్ అనమాట ఇది. మనం లోపలికి రాగానే కనిపించేది మనకి ఇట్లా నాగదేవత ఆలయం ఒకటి, మనకి ఈ వినాయకుడు కనిపిస్తాడు లోపలికి రాగానే. మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ గణపతి విగ్రహానికి కుడి చేతి పక్క నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఎంట్రన్స్ అనేది ఇటు నుంచే ఉంటుంది. అంటే ఎటైనా వెళ్ళొచ్చు, కాకపోతే ఇటు వెళ్ళి అటు తిరిగి రావచ్చు. మనకి అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. మొక్కలు చూడొచ్చు మీకు, గులాబీ చెట్లు కానీ అన్నీ ఎలా ఉన్నాయో చాలా బాగా అనిపిస్తాయి మీకు ఇవన్నీ. ఈ గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడడానికైతే చాలా బాగుంది మనకి. కాకపోతే ఇంతకుముందు మనం ఆ గార్డెన్లోకి వెళ్ళి ఆడుకోవడానికి కూడా అవకాశం ఉండేది. చిన్నపిల్లలను తీసుకెళ్ళేసి లోపల వదిలిపెట్టేసి మనం ఫోటోలు దిగేవాళ్ళు, అలా చాలా బాగుండేది. ఇప్పుడైతే లోపలికైతే రానివ్వట్లేదు ఎవరిని, గార్డెన్లోకి అయితే వెళ్ళనివ్వట్లేదు. మనం ఏదన్నా సరే బయట నుంచి చూడడమే అనమాట. ఇంతకుముందు మనం లాస్ట్ వరకు వెళ్ళేవాళ్ళు. పబ్లిక్ ఫుల్ ఉండేది. గడ్డి అంతా మొత్తం కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే అలా ఏం లేదు, లోపలికైతే రానివ్వట్లేదు. ఇది మొత్తం మీరు తిరిగి చూడాలంటే మీరు 4 గంటలకల్లా ఇక్కడికి వచ్చారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది టైం అయితే. చూడొచ్చు, మనం ఆ గార్డెన్ అయిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ వేరే దారులు అనేవి కనిపిస్తాయి 2. అవి కనిపిస్తున్న దారి వచ్చేసి మనకి శిల్పకళా వేదికకు తీసుకువెళ్తుంది ఆ దారి వచ్చేసి. అలా కాకుండా మనకి రైట్ సైడ్ ఉంది కదా కనిపిస్తుంది, అలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం విలేజ్ మ్యూజియం అనే దగ్గరికి వెళ్తాం మనం. ఈ పూల మొక్కల మధ్యన ఈ విగ్రహం అనేది చూడొచ్చు, చాలా బాగుంది ఇది. మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. చుట్టూ బాగా ఇలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా గలీజ్ అనేది లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం శిల్పారామం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. మీరు ఇంతకు ముందు చూసుండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం చాలా లేటెస్ట్గా ఉంది. చాలా మార్పులు అయితే జరిగాయి. ఏమేమి మార్పులు జరిగాయి అనేది మనం ముందు ముందు అన్నీ చూద్దాం. ఇది వచ్చేసి శిల్పకళా వేదికకి వెళ్ళే దారి. అలా కాకుండా మనం రైట్ సైడ్ నుంచి మనం వెళ్ళే దారి అయితే ఇదే. మనం ఫస్ట్‌గా వెళ్ళేటప్పుడు మనకి బోటింగ్ కూడా ఇదే దారిలో కనిపిస్తుంది. అంటే వెళ్ళాలి అంటే కొంచెం లెఫ్ట్ సైడ్‌కెళ్ళాలి, కానీ కనిపిస్తుంది మనకి ఇక్కడి నుంచి బోటింగ్ అనేది. ఆ బోటింగ్ దాటి కొంచెం ముందుకెళ్తే మనకి మ్యూజియం అనేది మనకు కనిపిస్తుందనమాట. విలేజ్ అంతా. చూడొచ్చు ఇక్కడ ఈ బొమ్మలు చూడొచ్చు. చెక్కల మీద చెక్కుతున్నారు చేతులతోటి. చాలా నీట్‌గా ఉన్నాయి ఇవైతే. అంటే మొత్తం వుడ్ అనమాట ఇది. అంతా వుడ్ మీదనే నీట్‌గా చెక్కుతున్నారు. ఇక్కడే తయారు చేస్తున్నారు బొమ్మలే కాదు, దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు తయారు చేసే వాటిల్లో మీకు మనకి శ్రీనివాసుని దశావతారాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ.
ఈ వినాయకుడు చూడొచ్చు. వినాయకుడు గూడా చెక్కతో తయారు చేయబడ్డ వినాయకుడే మొత్తం ఇక్కడ. మనకిక్కడే వీళ్ళైతే తయారు చేస్తున్నారు చూడొచ్చు. పెయింట్ గూడా ఇక్కడే వేస్తున్నాడు. బోర్డ్ గమనించొచ్చు మీరు. ఫుడ్ కోర్ట్ అని ఉంది. అలాగే పక్కనే బోటింగ్ అని ఉంది. మనం మనం వెళ్ళవలసిన రూట్ అనేది ఫస్ట్ అయితే మనం విలేజ్ మ్యూజియంకెళ్దాం. ఆ తర్వాత మనం బోటింగు మిగతాయన్నీ చూద్దాం. ఇలా మనం లెఫ్ట్ సైడ్ ఎళ్ళినా కూడా ఇక్కడ కూడా చిన్న షాపింగ్ అనేది ఉంటుంది చూడొచ్చు మీరు. ఏదైనా షాపింగ్ చేయాలంటే మొత్తం ఇటు లెఫ్ట్ సైడ్ అనేది వెళ్ళొచ్చనమాట. మనం ముందుగా అయితే విలేజ్ మ్యూజియంకెళ్దాం. ఎందుకంటే చీకటి పడేలా ఉంది. చీకటి పడితే అంత నీట్‌గా రాదు కదా వీడియో. అందుకనేసి మనం ఫస్ట్ అయితే అటెళ్దాం. చూడొచ్చు మనం వెళ్ళే దారిలో బోటింగ్ అని చెప్పాను కదా! ఒకసారి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఈ బోటింగ్ అనేది గమనించండి. మనం కూడా బోటింగ్ చేయాలంటే రేట్ ఎంతుంది ఏంటి అనేది మీకు మనం ముందుకెళ్ళే కొద్దీ చూద్దాం. మనం ముందుకెళ్ళేసి లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి లోపల నుంచి రావాలి. మీకు కనిపిస్తుంది కదా! ఒక షెడ్ లాగా. అక్కడ మనం టికెట్ తీసుకొని అనేది లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఇటు సైడ్ మనల్ని బోటింగ్ అనేది అలౌ చేస్తారు. ఈ కనిపిస్తుంది గదా! అదే మనకి మ్యూజియం అనేది ఎంట్రన్సు. మనకిక్కడ ఒక కళ్యాణ మండపం గూడా ఉంది లెఫ్ట్ సైడ్‌లో. మీకది గూడా చూయిస్తాను తర్వాత నేను. ఎద్దుల బండి చూడొచ్చు భయ్యా. మీకెంత నీట్‌గా ఉందో. ఎప్పుడో మనం పల్లెటూరులో చూస్తుంటాం గదా! చిన్నప్పుడు. మీరు ఎక్కుంటే మీకు ఐడియా ఉంటుంది. చాలా బాగా అనిపిచ్చిద్ది మనకది. మనకిదైతే వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇది లోపలికెళ్ళడానికి. ఈ శిల్పారామం మొత్తంలో నాకైతే నచ్చేది ఈ మ్యూజియం ఒక్కటే. చాలా బాగా అనిపిచ్చిద్ది నాకైతే ఇది. సేమ్ మనం పల్లెటూరుల్లో చూస్తున్న ఫీల్ అయితే వస్తుంటది. ఇల్లనేది, మనుషులు అంతా అలాగే కనపడతారు. అక్కడ పెట్టిన వాళ్ళు బొమ్మలనేది సేమ్ మనకి పల్లెటూరు వాతావరణాన్ని చూపిస్తుందనమాట మనకది. చాలా బాగా అనిపిచ్చిద్ది. ఇక్కడి నుంచి మీరు ఒక్కోటొక్కోటి నీట్‌గా గమనించండి. చాలా బావుంటది.
ఇక్కడ మనకు కనిపించే వాళ్ళంతా గిరిజనులంట. మనం బయట చూసాం గదా! వీళ్ళంతా గిరిజనులు. వాళ్ళు చేసే పనులు ఏంటి అనేది మొత్తం మనకిక్కడ వాళ్ళు డిస్‌ప్లే అయితే చేయడం జరిగింది మనకి. మీరు మొత్తం గమనించొచ్చు క్లియర్‌గా మీరు. ఇంట్రెస్ట్‌గా గాని చూస్తే చాలా బాగా అనిపిచ్చిద్ది. వాళ్ళ విధానం, వాళ్ళెలా ఉన్నారు, వాళ్ళు చేసే పనులేంటి, ఇది చూడొచ్చు సేమ్ ఇల్లులాగే ఉంది మొత్తం అంతా. చాలా బాగా అనిపిస్తాయి మనకి ఇక్కడ. ఈ శిల్పారామం వచ్చేసి మనకి హైటెక్ సిటీ దగ్గర ఉంది. చూడాలి అనుకుంటే హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు తప్పక రండి. చూడాలి అనుకోవడం కాదు, ఒకసారైనా చూడాలి ఇది చాలా బావుంటుంది. ఇంతకుముందు చూసినా సరే మీరు, ఇప్పుడైతే మాత్రం చాలా కొత్త కొత్తగా చేశారు కాబట్టి మళ్ళీ 2023 తర్వాత చాలా బావుంది. వచ్చి చూడండి. ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరిక్కడైతే.
ఇంతటితోటి మనకి విలేజ్ మ్యూజియం అనేది అయిపోయింది చూడొచ్చు. ఇంకా మనం బయటికెళ్తున్నాం. ఇక్కడ చెప్పాను గదా! ఇందాక కళ్యాణ మండపం అనేసి. మనకిక్కడ రైట్ సైడ్‌లో కళ్యాణ మండపం అనేది ఉంది. అంటే ఇక్కడ ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా గాని మనం ఇక్కడ బుక్ చేసుకొని కళ్యాణ మండపం అనేది చేసుకోవచ్చు. ఒక పల్లెటూరి వాతావరణంలో పెళ్లి జరిగిన ఫీల్ అనేది కలుగుతుంది మనకైతే. సాంప్రదాయ వేదిక అంటది. ఇక్కడ మనకొక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది. మనకి మొత్తం మీద ఇందులో వచ్చేసి ఒక 3 రెస్టారెంట్‌ల్లాగుంటాయి. ఇదైతే ఫస్ట్‌ది మనకిక్కడ. చూడొచ్చు ఇక్కడ ఏమేం ఫుడ్ ఉంది, ఏంటి అనేది గూడా ఇక్కడ మొత్తం గమనించండి మీరు. బావుంది ఇది వన్ హోటల్‌లో అయితే ఈ రెస్టారెంట్ మనకి. ఎద్దుల బండి వచ్చేసింది చూడొచ్చు. మీరు పల్లెటూరులో ఉన్నవాళ్ళైతే మీకు దీని గురించి తప్పక తెలిసి ఉంటుంది. ఈ రైడ్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడికి మీరు వచ్చినప్పుడు మాత్రం ఇదైతే మిస్ అవ్వకండి. అంటే చాలా బాగా అనిపిచ్చిద్ది ఆ ఫీల్ అనేది మనకి. దీని కాస్ట్ వచ్చేసి మనకి రూ. 50 తీసుకుంటారు మనిషికి. కొంచెం అటు లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. చాలా బావుంటుందది. మనం ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం గమనిద్దాం ఇక్కడి నుంచయితే. ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ లాగుంది. చూడండి. ఫిష్ ఫిష్ ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ కిందకి దిగడానికి చూడొచ్చు మీకు ఎలా ఉందో. స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. అంటే కొంచెం మనం వాటర్‌లోకైతే ఎళ్ళలేము గానీ కొంచెం కిందకి దిగి ఫోటోస్ అవి దిగడానికి మాత్రం చాలా బాగా అనిపిచ్చిద్ది. ఇక్కడ మనకి చూడొచ్చు ఒక షెడ్ లాంటిదుంటుంది. అది అట్లా కిందకెళ్ళేసి ఫోటోస్ అన్నీ దిగుతా ఉంటారక్కడ. అంటే వాటర్‌లోకి ఉంటదనమాట. చాలా బాగా అనిపిచ్చిద్ది ఇదైతే చూడడానికి మనకి. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకిక్కడ ఒక స్ట్రీట్ ఫుడ్ లాగా కనిపిస్తుంది గదా! ఇక్కడ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మనకింకా ఏమన్నా కావాలంటే చిన్నపిల్లలు తినటానికి అన్నీ. ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే, పక్కనే ఒక చిన్న ప్లే గ్రౌండ్ అనేదుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మొత్తం ఇక్కడ. మనకి శిల్పారామం మొత్తం మీద చిన్నపిల్లలనేది తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేస్తే చాలా ఆడుకుంటారు, ఎంజాయ్ జేస్తారు. చూడొచ్చు మనకి వాళ్ళు ఆడడానికి చిన్న చిన్న గేమ్స్, ఉయ్యాలలు అలాంటియన్నీ ఉన్నాయి ఇంకా మీకు. ఆ గ్రౌండ్ నుంచి అలా కొంచెం మనం ముందుకు రాగానే మనకిక్కడ కనిపిస్తుంది గదా! శ్రీకృష్ణుడు పిల్లనగోవి పట్టుకొని ఉన్నట్టు 2 చేతులు కనిపిస్తున్నాయి గదా! ఇక్కడి నుంచి మనం లోపలికెళ్తే మొత్తం అన్ని కృష్ణావతారాలన్నీ చూడొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ఈ ప్లేస్ అనేది గూడా ఇది కొత్తగా పెట్టిందే. ఇంతకు ముందైతే లేదు. పాత వాళ్ళకైతే తెలీదు. చాలా బావుంది ఇది గూడా మీరు గమనించొచ్చు. ఈ కొండలు చూడొచ్చు ఎంత బావున్నాయో ఇక్కడ. ఇక్కడి నుంచి మొదలుకొని మనకి ఈ గ్రౌండ్ మొత్తం శ్రీకృష్ణుడి జన్మం గురించి మొత్తం ఉంటుందన్నమాట ఇక్కడ. అతను ఎలా జన్మించాడు? ఏంటి? అతని లైఫ్ స్టైల్ అనేది మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం పెయింటింగ్‌లో కనిపిస్తుంది గదా! ఇక్కడ. మనం ముందుకెళ్ళే కొంది మనకి ఇంకా క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. ఈ గార్డెన్ అయితే చూడొచ్చు. కొంచెం చీకటి పడింది గదా! లైట్స్ ఆన్ జేశారు. మామూలుగా లేదు చూడ్డానికైతే. 2 కళ్ళు సరిపోవడం లేదు. కానీ లోపలికైతే వెళ్ళనివ్వడం లేదు. సెక్యూరిటీ ఉన్నారు గదా! గడ్డిలోకైతే వెళ్ళనివ్వడం లేదు ఎవరిని. ఇక్కడి నుంచి చూడొచ్చు ఇవి మీకు ఈ రాళ్ళ మీద ఎలా కనిపిస్తున్నాయో. శ్రీకృష్ణ జననం ఇట్లా ప్రతి ఒక్కటి కృష్ణుని గురించి మొత్తం అనేది మనకి పూర్తి వివరం అనేది మొత్తం ఇక్కడ ఇచ్చేశారు.
ఇక్కడ చూడొచ్చు మన శ్రీకృష్ణుడు చేసే చిలిపి పనులు ఏంటి అనేది. చీరలు మొత్తం తీసుకెళ్ళి పైన పెట్టేసుకున్నాడు. కింద చూడొచ్చు కొలనులో గోపికలు స్నానం చేస్తున్నారు. ఈ గోపికలంతా స్నానం చేస్తుంటే వాళ్ళ చీరలు మొత్తం తీసుకొనెళ్ళి కృష్ణుడు చెట్టు పైన కూర్చున్నాడు మంచిగా. ఈ దృశ్యం కూడా చూడడానికి చాలా బావుందిది. కూడా ఆడుతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది గదా! మీకు గూడా ఇది? ఇది ఒక చిన్న పార్క్ ఇది. ఈ పార్క్‌లో వచ్చేసి అన్నీ రాళ్ళే ఉన్నాయి గదా! మీకు కనిపిస్తున్నాయి గదా! రాళ్ళన్నీ. ఈ రాళ్ళన్నీ ఒక్కొక్క రాయి ఒక్కొక్క పక్షి ఆకారంలో ఉంటుందంట. అంటే నాకైతే క్లియర్‌గా కనిపించలేదు. నైట్ టైమ్ అయిపోయింది లైటింగ్‌కైతే. అంటే మీకు చూపియడానికి మంచిగా అనిపించట్లేదు. అందుకనే నేను మొత్తం క్లియర్‌గా చూపించట్లేదు దగ్గరికెళ్ళి. అంటే వాటి పేర్లు వాటి ఆకారాలు అనేది మొత్తం మనం దగ్గరికెళ్తే కనిపిస్తాయి మంచిగా. కింద రాసి పెట్టున్నారు. అది ఏ పక్షికి ఆకారం అది. ఏ పక్షి ఆకారం అనేది అలా. నాకు టైం అయితే సరిపోలేదు. నేను మామూలుగా కొంచెం వెళ్తుండంగానే వీడియో మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకున్నాను గానీ, టైం అయితే సరిపోలేదు. అందువల్ల నేను ఇలా లైటింగ్ అనేది తక్కువ ఉన్న దగ్గర తీయలేకపోతున్నాను.
ఇదొచ్చేసి మనకి రెండో ఫుడ్ కోర్ట్ అనమాట ఇది. ఇది సెంటర్‌లో ఉంటుంది. శిల్పారామంకి మిడిల్‌లో ఉంటుంది. మనం ఫస్ట్ ఒకటి చూసాం గదా! ఇదొచ్చేసి రెండోది. ఇంకా మనకి ఇంకోటుంది. మొత్తం 3 ఉన్నాయని చెప్పాను కదా నేను. ఇక్కడ గూడా మనకి బానే ఉంది. కాకపోతే ఇక్కడే పబ్లిక్ అనేది ఎక్కువున్నారు. ఎందుకంటే ఇక్కడ పక్కన వాటర్ ఫాల్ అనేది ఉంది. ఇంకోటి పక్కనే మనకి బోటింగ్ చేసేది గూడా ఇక్కడే ఉందనమాట మనకి. టికెట్ తీసుకోవడానికెళ్ళేది గూడా ఇక్కడే ఉంది. అందువల్ల ఏందంటే పబ్లిక్ అనేది ఇక్కడ చాలా మందున్నారు. మీకిక్కడ అన్ని రకాల ఫుడ్స్ అనేది దొరుకుతున్నాయి. చాలా బావున్నాయి. చూడొచ్చు మొత్తం మీరు గమనించొచ్చు ఫుడ్ అయితే. హోటల్ గూడా చాలా నీట్‌గా ఉన్నాయి చూడ్డానికైతే మనకి. రూ. 30 మాత్రమే ఉంది. చాలా తక్కువుంది గదా ఫ్రెండ్స్ ఇది మనకి. ఎందుకంటే రూ. 30 అంటే చాలా తక్కువ. నేను మొన్న అక్కడ జూ పార్క్‌లో ఎళ్ళినప్పుడు గూడా అక్కడ ఎక్కువుంది మనకి. కాకపోతే దానికంటే ఇదే నాకు బాగా అనిపిచ్చిద్ది. ఎందుకంటే మనం ఇది సైకిల్‌లాగా తొక్కుకుంటూ ఎళ్ళొచ్చు. అదేందంటే అతను స్టార్ట్ చేసి ఇంజిన్ తోటి తీసుకెళ్ళి వెంటనే తీసుకొస్తాడు. కానీ కొంచెం ఎక్కువ సేపు రైడ్ చేసిన ఫీల్ అనేది మనకి ఇక్కడైతేనే చాలా బాగా అనిపిచ్చిద్ది. ఈ బోటింగ్ గూడా మిస్ అవ్వకండి మీరిక్కడికొచ్చిన తర్వాత. చూడొచ్చు మనకి ఈ టికెట్లు తీసుకున్నోళ్ళందరూ వెళ్తున్నారు లోపలికి. ఫస్ట్ ట్రిప్ పంపించిన వాళ్ళు అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ అందరిని పిలుస్తారనమాట ఇక్కడి నుంచి. ఇక్కడ టికెట్ తీసుకొని ఈ లైన్‌లో నుంచి లోపలికెళ్ళాలి మనం. నేనైతే బోటింగ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఖాళీ లేదు గాబట్టి.
టీ తాగుదామనేసి మళ్ళీ నేను తిరిగి వెనక ఇందాక మనం చూసిన రెస్టారెంట్ దగ్గరికైతే వచ్చేసాను. ఒక టీ వచ్చేసి 20 రూపీస్ ఉంది ఇక్కడ. కానీ టీ అయితే చాలా బాగుంది. తిరిగి తిరిగి తలనొప్పొచ్చింది నాకు మొత్తం. అందుకని టీ తాగుదామనేసి వచ్చేసాననమాట ఇక్కడికి. ఇక్కడ టీతో పాటు ఏమేమి దొరుకుతాయి అనేది కూడా మొత్తం మీరు ఈ బోర్డ్ అనేది చూడొచ్చు. దీని మీద ప్రైజెస్‌తో సహా మొత్తం పెట్టున్నారు ఇక్కడ. ఇక్కడ నేను ఏం తినలేదు గానీ టీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఎక్సలెంట్. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నాడు ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో ఏమో వీడియోలో తెలీదు కానీ బయట నుంచి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి శిల్పకళా వేదిక. ఇక్కడ అన్ని పౌరాణిక నాటకాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చొని చూడొచ్చు అనమాట ఇక్కడ. సాంగ్స్ అయితే పెట్టట్లేదు నేను, అంటే కాపీరైట్ వస్తాయి కాబట్టి. ఇదంతా శిల్పకళా వేదిక అంటే సెంటర్లో ఉంటుందన్నమాట. ఇదంతా మనకి శిల్పారామం మిడిల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనం చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చాం కదా, అలా కాదు. ఫస్ట్ రాగానే మనం ఈ శిల్పకళా వేదిక దగ్గరికి రావాలంటే మీకు నేను ఫస్ట్‌గా చూపించాను కదా ఒక చిన్న ఆర్చ్. ఇగో ఇది కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్. దీని నుంచి లోపలికి వెళ్తే మనకి డైరెక్ట్‌గా మనం అనేది శిల్పకళా వేదిక దగ్గరికి వచ్చేస్తామన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుంచి రావడానికి. శిల్పకళా వేదిక ప్లస్ షాపింగ్ చేసుకోవాలి అనుకున్నోళ్ళు ఇటు వచ్చేయచ్చు. లేదు మనం చూసినట్టు విలేజ్ మ్యూజియం అవన్నీ చూడాలి అనుకుంటే నేను చెప్పినట్టు అటు నుంచి తిరిగేసి రావాల్సి ఉంటుందన్నమాట. ఈ చెట్ల మధ్య లైటింగ్ పెట్టారు చూడొచ్చు ఎంత బాగుందో. చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అంతా ఇంకా షాపింగ్ అనేది మొదలవుతుందని చెప్పాను కదా. ఇవి చూడొచ్చు. ఇక్కడైతే మనకి పెయింటింగ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇక్కడ ఈ 2500 అలా చెప్తున్నారు. కొన్ని అయితే 5000 కూడా ఉన్నాయి ఇక్కడ. నేమ్ బోర్డ్స్, మనకి విగ్రహాలు ప్లస్ ఇలాంటి షీట్స్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మనకి పూజా మందిరంలో పెట్టుకోవడానికి కూడా మనకి ఉన్నాయి అన్నమాట. అవి పీఠం అంటారు కదా దేవుని కింద పెట్టడానికి. అలా ఇవి చూడొచ్చు. 50 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్ అనేది చిన్న చిన్నవి. 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి కీ చైన్లు అనేది మనకి. అంటే రకరకాలైన వస్తువులు అనేది ఉన్నాయి. మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. పెయింటింగ్ చూడొచ్చు ఎంత బాగుందో ఇది. దీని కాస్ట్ వచ్చేసి 2500 ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి అన్నమాట.
నేనైతే అన్నీ పెట్టట్లేదు ఫ్రెండ్స్ మీకు. ఏమేమి ఉంటాయనేది చూపిస్తాను ఒక క్లారిటీ కోసం అంతే.
ఓకే ఫ్రెండ్స్. మీకైతే నేను శిల్పారామం మొత్తం చూపించాను అని అనుకుంటున్నాను. అయిపోయింది మన టూర్ అయితే మొత్తం ఇంకా. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.